వెల్కమ్ టు రామోస్ టీవీ. తమ తాతల కాలం నాటి భూమిని ప్రజా సంఘాల పేరుతో కొందరు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలు భవానీ ఆవేదన వ్యక్తం చేశారు. భూమికి సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలు తమకు ఉన్నప్పటికీ ఓ మాజీ ప్రజా ప్రతినిధి అండతో తమ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల్లోకి చేయాలని, పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకూడదని మాజీ ప్రజా ప్రతినిధిగా ఆమె సూచించారు. తమ భూమిని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తామని, తమ పోరాటం ఆగదని భవానీ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా ముందుకు రావడానికి ఒకే ఒక కారణం, నిన్నటి దినమే కాదు, ఒక 4-5 ఏళ్ల నుంచి మేము మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారయ్యా, మీకు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉందా నేను అడుగుతున్నా. మా భూమిలో మేం పోరాడుకుంటే వేరే వాళ్ళని క్యాష్ని అడ్డం పెట్టుకొని భూముల మీదకి పంపిస్తారా మీరు? ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు, కొంచెమన్నా నీకు బుద్ధి ఉందా నేను అడుగుతున్నా మీడియా ముందు. వీళ్ళని ఇష్టానుసారం కిందికేసి కొట్టినారు. ఈయనకైతే మా మామయ్య గారు, మా చిన్న మామయ్య గారు వీపుకి ఎమకకి బర్రెమక ఇదే ఇందంట. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారే లేడీస్ని అడ్డం పెట్టుకొని. ఒకటే చెప్తున్నా, లేడీస్ నిన్న అక్కడ వచ్చారు, వాళ్ళకి భూములు లేవా? రాజీవ్ కాలనీలో వాళ్ళకి పట్టాలు ఇచ్చారు, ప్రతి ఒక్కరికి పట్టా ఉంది, ఇల్లు ఉన్నాయి, కానీ మా భూమి మీదకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే పడుకుంటారు అడ్డంగా, మా భూమి మీదకి రావద్దండి అని ఆడోళ్ళు పడుకుంటారు. ఆడోళ్ళని ముందర పెట్టి రాజకీయం చేస్తున్నావా నువ్వు? ఒకటే అడుగుతున్నా, కొజ్జా రాజకీయాలు చేయొద్దండి. ఇక్కడ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని మేమేమో భూములు కబ్జాలు చేయాల, మాకు రైట్ ట్రయల్గా పట్టా ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేమేమి దొంగ పట్టాలు సృష్టించలేదు. ఒకటే చెప్తున్నాం, ఇంకొకసారి చెప్తున్నాను, దొంగ పట్టాలు అవి ఇవి ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని చేస్తున్నామని చిల్లర రాజకీయాలు మీకు వస్తాయేమో కానీ మాకు రావు. రాజకీయమే. ఇవి మేము మా తాతగారు సంపాదించిన ఆస్తులు కాబట్టి మేము పోరాడతాం. ఎవరినో అడ్డం పెట్టుకో, వాడు ఉన్నాడు ఒక హరి, మా క్యాస్ట్ వాళ్ళతో వాడు SC/ST కేసు పెట్టిస్తాడంట. ఎట్లా పెట్టిస్తాడు అది? రే, నీ వెనకలు ఎవరున్నారో మాకు తెలుసు, పేరు చెప్పకూడదు, చెప్పే టైం వస్తే చెప్తా. నువ్వు కొంచెము నోరు అదుపులో పెట్టుకొని ఆడోళ్ళులే, మొగోళ్ళులే, ముసలోళ్ళులే నువ్వు రెచ్చగొట్టి పంపిస్తున్నావు. నేను నీకొకటే చెప్తున్నా, కబడ్దార్, నీ వెనక యా ప్రజాప్రతినిధి ఉన్నాడో అతనికి కూడా చెప్తున్నా, ఈ పొద్దు కబడ్దార్, ఒకటే చెప్తున్నాను. ఇంకొకసారి మా వాళ్ళ మీద కానీ నన్ను కూడా తోసేస్తారు లాస్ట్కి. అంత నీచ రాజకీయాలు నీచంగా చేస్తున్నారు. నిజంగా చెప్తున్నా, నీ రాజకీయ భవిష్యత్తు కోసము వేరే వాళ్ళని నాశనం చేయకూడదు. ఒకటే చెప్తున్నా. మీడియా ప్రజాప్రతినిధులకి ఒకటే కోరుతున్నా, ఈ స్థలాన్ని మా వాళ్ళది కాబట్టి మీరు, మా ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధము లేదు. ఈరోజు పేపర్కి వచ్చింది, అది అవాస్తవం, మా భూమి ఇది. థ్యాంక్ యూ సో మచ్.